అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబర్కాతు. మీకు క్యాన్సర్ రాకుండా ఉండాలంటే ప్రవక్త చెప్పిన ఈ 3 ట్రై చేయండి. ఈ రోజుల్లో క్యాన్సర్ అనేది చాలా సాధారణం అయిపోయింది. మంచి వ్యక్తులకి, ఆరోగ్యంగా ఉన్న వ్యక్తులకే క్యాన్సర్ వస్తుంది. మీకు క్యాన్సర్ రాకుండా జాగ్రత్త పడాలంటే ప్రవక్త వారు చెప్పిన ఈ 3టిని ట్రై చేయండి. అల్లా మీద నమ్మకంతో ప్రయత్నం చేయండి. ప్రయత్నం చేయడంలో తప్పు లేదు. ప్రయత్నం చేయడమే మన పని. స్వస్థత, షిఫా అనేది అల్లా చేతుల్లో ఉంది. తిబ్బే నబవి అంటే ప్రవక్త వారి వైద్య విధానంలో తెలియజేసిన 3 ఆహారాల గురించి తెలియజేస్తాను. ఇన్షాల్లా అవి ట్రై చేయండి. మీకు క్యాన్సర్ వచ్చే అవకాశాలు చాలా తక్కువ. క్యాన్సర్ యొక్క ప్రివెన్షన్ కోసం ఇవి చాలా ఉపయోగపడతాయి. మొదటిది నబీజ్. నబీజ్ అనేది ఒక డ్రింకు. ప్రవక్త ముహమ్మద్ వారు తాగేవారు. సహీ ముస్లిం హదీస్ నెంబర్ 2007. ప్రవక్త ముహమ్మద్ వారు రాత్రంతా ఖర్జూరాలు నానబెట్టి ఉదయాన్నే ఆ నీళ్ళను తాగేవారు. దీన్ని నబీజ్ అంటారు. అంటే ప్రవక్త ముహమ్మద్ వారు రాత్రి పడుకునే ముందు కొన్ని ఖర్జూరాలు నానబెట్టేవారు. ఉదయాన్నే లేచి ఆ నీళ్లను తాగేవారు. దీన్ని నబీజ్ డ్రింక్ అంటారు. నబీజ్. దీనివల్ల లాభాలు ఏంటంటే ఖర్జూరాలు అంటే డేట్స్లో సెలీనియం మరియు పాలిఫినాల్స్ ఎక్కువ ఉంటాయి. ఇవి సెల్స్ డ్యామేజ్ కాకుండా కాపాడతాయి. ఆక్సిడేటివ్ డిఎన్ఏ డ్యామేజ్ ఇదే క్యాన్సర్కి మెయిన్ కారణం. ఖర్జూరాలో ఉండే సెలీనియం మరియు పాలిఫినాల్స్ ఈ సెల్స్ డ్యామేజ్ కాకుండా కాపాడతాయి. అదేవిధంగా యాంటీ ఇన్ఫ్లమేటరీ యాక్షన్. క్రానిక్ ఇన్ఫ్లమేషన్ ఉంటే కొలన్ మరియు గ్యాస్ట్రిక్ క్యాన్సర్ వచ్చే అవకాశం ఉంటుంది. ఈ నబీజ్ డ్రింక్ వల్ల ఇన్ఫ్లమేషన్ అంటే వాపు అనేది తగ్గే అవకాశం ఉంది. రెగ్యులేట్స్ హార్మోనల్ బ్యాలెన్స్. హార్మోనల్ ఇంబ్యాలెన్స్ని రెగ్యులేట్ చేస్తుంది. దీనివల్ల బ్రెస్ట్ మరియు ప్రోస్టేట్ క్యాన్సర్ వచ్చే అవకాశం చాలా తక్కువ. అదేవిధంగా గట్టి యొక్క హెల్త్ని బూస్ట్ చేస్తుంది. అదేవిధంగా ఫ్రీ రాడికల్స్, టాక్సిన్స్ని డిటాక్స్ చేస్తుంది. అంటే మన బాడీలో ఉండే ఫ్రీ రాడికల్స్ అయిన టాక్సిన్స్ని బయటకు పంపించేస్తుంది. ఇవన్నీ నబీజ్ డ్రింక్ అంటే డేట్స్ వాటర్ యొక్క లాభాలు. రాత్రిపూట పడుకునే ముందు ఒక 7 ఖర్జూరాలని నానబెట్టి ఉదయాన్నే ఆ వాటర్ని తాగండి. అజ్వా ఖర్జూరం ఉపయోగిస్తే ఇంకా చాలా మంచిది. మంచి క్వాలిటీ ఖర్జూరం తీసుకొని రాత్రిపూట పడుకునే ముందు ఒక 7 ఖర్జూరాలని నానబెట్టుకొని ఉదయాన్నే ఆ నీళ్ళు తాగండి. అజ్వా ఖర్జూరాలు ఉపయోగిస్తే చాలా మంచిది. ఈ నబీజ్ డ్రింక్ వల్ల డిఎన్ఏ డ్యామేజ్ అనేది తగ్గుతుంది. నబీజ్ డ్రింక్ వల్ల బ్లడ్ ప్యూరిఫికేషన్ అనేది ఇంప్రూవ్ అవుతుంది. దానివల్ల మన లివర్ మరియు కొలన్ హెల్త్ అనేది చాలా ఇంప్రూవ్ అవుతుంది. రెండోది బ్లాక్ సీడ్, కలోంజీ. సహీ బుఖారీ హదీస్ నెంబర్ 5688. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు తెలియజేశారు, కలోంజీలో ఒక చావుకు తప్ప ప్రతి వ్యాధికి స్వస్థత ఉంది, షిఫా ఉంది. ఉదయాన్నే కలోంజీ పౌడర్ ఒక హాఫ్ స్పూన్ తీసుకొని గోరువెచ్చని నీళ్ళలో కలుపుకొని తాగండి. ఈ కలోంజీ అనేది మన బాడీలో ట్యూమర్ గ్రోత్ని తగ్గిస్తుంది. అదేవిధంగా ఇమ్యూన్ సెల్స్ని బూస్ట్ చేస్తుంది. డ్యామేజ్ అయిన డిఎన్ఏని రిపేర్ చేస్తుంది. కలోంజీలో థైమోక్వినైన్ అనే ఒక మాలిక్యూల్ ఉంటుంది. ఇది యాంటీ క్యాన్సర్ మాలిక్యూల్. డిఎన్ఏ రిపేర్ అవుతుంది. కాబట్టి ప్రతిరోజు ఉదయాన్నే ఒక గ్లాస్ గోరువెచ్చని నీళ్ళలో హాఫ్ స్పూన్ కలోంజీ పౌడర్ కలుపుకొని తాగండి. మూడోది తేనె, హనీ. ఖురాన్ సూర నహల్ సూర నెంబర్ 16 ఆయత్ నెంబర్ 69. అల్లాహ్ అన్నాడు, తేనెలో ప్రజల కొరకు షిఫా ఉంది, స్వస్థత ఉంది. ఉదయాన్నే ఒక గ్లాస్ గోరువెచ్చని నీళ్ళలో స్వచ్ఛమైన తేనె ఒక స్పూన్ లేదా 2 స్పూన్లు కలుపుకొని తాగండి. లేకపోతే ఇలా కూడా చేయొచ్చు. కలోంజీ పౌడర్ హాఫ్ స్పూను, ఒక 2-3 స్పూన్ల తేనె కలుపుకొని కూడా తాగొచ్చు. కలోంజీ తేనె 2 కలుపుకొని తాగొచ్చు, లేకపోతే విడివిడిగా తాగొచ్చు, మీ ఇష్టం. 2 కలిపి తాగాలంటే ఒక హాఫ్ స్పూన్ కలోంజీ పౌడరు, ఒక 2-3 స్పూన్లు తేనె కలుపుకొని గోరువెచ్చని నీళ్ళలో తాగండి. హనీలో యాంటీ క్యాన్సర్ ఫ్లేవనాయిడ్స్ ఉంటాయి. హనీ వల్ల మీ లివర్ అనేది డిటాక్స్ అవుతుంది. హనీలో ఫ్లేవనాయిడ్స్ ఎక్కువ ఉంటాయి. ఇవి ఆక్సిడేటివ్ స్ట్రెస్ని తగ్గించి ఫ్రీ రాడికల్స్ని న్యూట్రలైజ్ చేస్తాయి. హనీలో ఉండే న్యాచురల్ ఎంజైమ్స్ క్యాన్సర్ సెల్స్ తమంతట తామే నశించిపోయే విధంగా చేస్తాయి. హనీ వల్ల క్రానిక్ ఇన్ఫ్లమేషన్ అనేది తగ్గుతుంది. హనీ వల్ల ట్యూమర్ గ్రోత్ అనేది కూడా తగ్గిపోతుంది. మీ క్యాన్సర్ రాకుండా ప్రివెన్షన్ జాగ్రత్త పడాలంటే ప్రవక్త వారు చెప్పిన ఈ 3 తప్పకుండా ట్రై చేయండి. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి యొక్క సున్నత్ అయినటువంటి తల్బినాను కూడా తినే ప్రయత్నం చేయండి. తల్బినా అనేది ప్రవక్త ముహమ్మద్ వారు వ్యాధిగ్రస్తులకు సిఫార్సు చేసిన ఆహారం. తల్బినా అనేది అనేక వ్యాధులకి ఉపయోగపడుతుంది. తల్బినా వల్ల ఊహించిన లాభాలు ఉన్నాయి. చిన్నపిల్లలు, పెద్దలు, ఆడవాళ్ళు ఎవరైనా తల్బినా తినొచ్చు. తల్బినా వల్ల బీపీ కంట్రోల్లో ఉంటుంది, షుగర్ కంట్రోల్లో ఉంటుంది. తల్బినా వల్ల గుండె వ్యాధులు దూరం అవుతాయి, కొలెస్ట్రాల్ కంట్రోల్లో ఉంటుంది. ఇంకా స్త్రీలైతే యూరిన్ ఇన్ఫెక్షన్ దూరం అవుతుంది. పిల్లలు లావు పెరగకపోయినా, హైట్ పెరగకపోయినా, సరిగా తినకపోయినా తల్బినా తినిపించండి. తల్బినా అనేది న్యాచురల్, ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. మా దగ్గర న్యాచురల్ సహజ సిద్ధమైన తల్బినా అనేది అందుబాటులో ఉంది. కావాలంటే ఈ నెంబర్ కాంటాక్ట్ చేయండి. తప్పకుండా తల్బినా ఒక్కసారైనా తినే ప్రయత్నం చేయండి. తర్వాత మీరే ఆర్డర్ చేసి మరీ తెప్పించుకుంటారు. కొరియర్ ఫెసిలిటీ కూడా ఉంది. మరి ఆలస్యం ఎందుకు, వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. ఈ భూమి మీద ఉన్న ఒక అద్భుతమైన ఔషధం జంజం నీళ్లు. ప్రవక్త ముహమ్మద్ తెలియజేశారు, జంజం నీరు ఏ ఉద్దేశంతో తాగితే దానికోసం పనిచేస్తుంది. జంజం నీరు వల్ల ఎన్నో వ్యాధులు నయమవుతాయి. ఎందుకంటే జంజం నీరులో స్వస్థత ఉంది. చాలామంది పెద్ద వ్యాధులతో బాధపడేవారు ఈ జంజం నీరు రెగ్యులర్గా తాగడం వల్ల ఎన్నో వ్యాధులు నయమయ్యాయి. జంజం నీరు అనేది ఒక అద్భుతం, మిరాకిల్.
మీరు ఎంతో ఖర్చు పెట్టుంటారు, ఎన్నో హాస్పిటల్ తిరుగుంటారు. తప్పకుండా జంజం నీరు కూడా తాగే ప్రయత్నం చేయండి. ఒకవేళ మీకు స్వచ్ఛమైన జంజం నీరు కావాలంటే మీ ఇంటి వద్దకే పంపించబడను తక్కువ ధరలో. మీకు స్వచ్ఛమైన జంజం నీరు ఏదైతే మక్కాల్లో లభిస్తుందో అవి కావాలంటే ఈ నెంబర్కి కాల్ చేయండి. ఈ వీడియోని తప్పకుండా మీ బంధుమిత్రులకి, స్నేహితులకి, ఎవరైతే వ్యాధులతో బాధపడుతున్నారో వారికి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇస్లామిక్ వీడియోస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. జజాకల్లాహు ఖైరన్.